స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశం కడు పేదరికంలో ఉండేది. 95% మంది జనాభా వ్యవసాయమే ఆధారంగా, వ్యవసాయంలో కూలీ పనులే ఆధారంగా జీవించేవారు. కేంద్ర బడ్జెట్లో 85% ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వచ్చేది. ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. గడిచిన 79 సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలో దిగుబడులు పెద్ద ఎత్తున పెరిగి భారత్ ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు 52 దేశాలకి ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల గోధుమలు, బియ్యములు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో కేవలం ఒక 12% భూమికి మాత్రమే సాగునీటి వసతి ఉండేది. చెరువులతో పాటు బ్రిటిష్ వారు నిర్మించిన ఆ ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం, ఆ తమిళనాడులో నిర్మించిన కావేరీ నది మీద నిర్మించిన బ్యారేజీలు ఇలాంటివి కొన్ని మాత్రమే ఉండేవి. ఇక నిజాం నవాబు నిర్మించినటువంటి నిజాం సాగర్ అలాంటి ప్రాజెక్టులు ఉండేవి. దాంతో ఒక 12% భూమికి మాత్రమే సాగునీటి సదుపాయం. మిగతా భూమి మొత్తం రైతులంతా ఆకాశం వైపు ఎదురు చూసి వ్యవసాయం చేసే పరిస్థితి. దీన్నే మాన్సూన్ అగ్రికల్చర్ అంటారు. ఋతుపవనాలు వచ్చి వర్షాలు అనుకూలంగా ఉంటే పంటలు చేతికి వచ్చాయి. లేదు వర్షాలు ఎక్కువైనా పంటలు పోయాయి. వర్షం తగ్గి కరువు వచ్చినా కూడా పంట చేతికి వచ్చేది కాదు. వర్షాలు 30 రోజులు 40 రోజులు గ్యాప్ ఇచ్చి డ్రై స్పెల్ వస్తే పంటలు మొత్తం ఎండిపోయాయి. తీవ్రమైన డొక్కల కరువుతో బెంగాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రా నంగల్, హిరాకుడ్, ఆల్మట్టి ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 48% భూమికి సాగునీటి సదుపాయాలు ఏర్పడ్డాయి. కానీ ఇంకా 52% ల్యాండ్ ఋతుపవనాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికీ అనంతపురంలో ఇన్ని ప్రాజెక్టులు, హంద్రీనేవా వచ్చినా, దాని కింద జీడిపల్లి రిజర్వాయర్లు వచ్చినా, ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా అనంతపురం జిల్లాలో 40 లక్షల ఎకరాలు ఉంటే అందులో కేవలం ఒక 3 లక్షల ఎకరాలకే సాగునీరు. మిగతాదంతా మాన్సూన్ వ్యవసాయం. కర్నూలులో సగం భూమి మెట్ట వ్యవసాయమే. మెట్ట వ్యవసాయం అంటే మాన్సూన్ వ్యవసాయమే. కడప జిల్లాలో అదే పరిస్థితి. చిత్తూరు జిల్లాలో కూడా దాదాపుగా 70% అంతా వర్షం ఆధారంగానే వ్యవసాయం. నెల్లూరు జిల్లాలో అదే పరిస్థితి. ఇక ప్రకాశం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ నాగార్జున సాగర్ కుడికాల కింద ఒక 5 మండలాల్లో 6 మండలాల్లో సాగునీటి సదుపాయం ఉంటే ఇక మిగతా జిల్లా మొత్తం వర్షాధారంగా సాగు చేయాలి. వర్షాధారంగా సాగు చేయడం అంటే గాల్లో దీపం పెట్టి భజన చేయడమే. పంట దిగుబడి వచ్చిందాక గ్యారెంటీ లేదు. 10 సంవత్సరాలకి 1 సంవత్సరం కూడా పంట పండిద్దని నమ్మకం లేదు. ఋతుపవనాలు ముందే వచ్చాయి, ఈ సంవత్సరం పండగే అనుకున్నారు అంతా. మే చివరి వారంలోనే ఋతుపవనాలు వచ్చాయి. మే నెలలో మంచి వర్షాలు పడ్డాయి. మే నెలలో వర్షాలు పడ్డా పంటలు వేసే పరిస్థితి ఉండదు. ఇక జూన్లో తీవ్రమైన కరువు, 36% లోటు వర్షపాతం. జూలైలో కూడా వర్షాలు పెద్దగా అనుకూలించలేదు, లోటు వర్షపాతం. జూన్ జూలైలో పంటలు వేసే పరిస్థితి లేదు. వేసిన పంటలు కూడా మొలకెత్తిన తర్వాత విపరీతమైన ఎండలతో పోయాయి. ఇక ఆగస్టులో ఒకటే వాన, కంటిన్యూగా వర్షం. వరి సాగు అంటే ఎలాగో చేసుకోవచ్చు, కానీ మెట్ట పంటల సాగుకి అనువైన పరిస్థితులు లేవు. గడిచిన వారం 10 రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. మరో 4-5 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం బ్యారేజీ డెల్టా కింద, గోదావరి డెల్టా కింద పెద్ద ఎత్తున వరి నాట్లు వేశారు. ఇక నాగార్జున సాగర్ కాలువకి నీరు విడుదల చేసినా కూడా రైతులు చాలా కాలంగా వరి సాగు, కొద్దిమంది రైతులు సాగు చేస్తున్నారు. చాలామంది రైతులు మొక్కజొన్న అలాంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. మరికొంతమంది మిర్చి, కాటన్ అలా పంటలు సాగు చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఆల్మట్టి ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే నీరు వస్తూ ఉంది. ఆ భూములు మెట్ట సాగు చేయాలా, ఆల్రెడీ ఎప్పటికే వరి సాగుకు అలవాటు పడి దానికి అనుకూలంగా మలిచిన భూముల్లో వరి సాగు చేయడానికి నీరు లేక రైతులు ఇబ్బంది పడుతూ, నానా బాధలు పడుతూ ఆ భూములు కౌలుకు తీసుకునేవారు కూడా లేకుండా పోయారు. అవి మెట్ట భూముల, సాగునీటి సదుపాయం ఉన్న భూములా కూడా అర్థం కాలేదు. ఎందుకంటే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాలువలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. దీంతో రైతులు కూడా అక్కడ ఏ పంట వేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా
మంచిగా సాగునీటి సదుపాయం ఉంటే రైతులంతా వరి సాగు చేస్తూ పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు లేకుండా బయటపడతా ఉన్నారు. ఇక మాన్సూన్స్ ఆధారంగా నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల మీద ఆధారపడి వ్యవసాయం చేయలేకపోతా ఉన్నారు. పంట చేతికి రాదు, పంట పండినా ధర ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రకాశం జిల్లాలో మెట్ట ప్రాంతాలలో, అనంతపురంలో మెట్ట ప్రాంతాలలో అంతా బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళి కర్రీ పాయింట్, పీజీ సెంటర్ పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఇక మాన్సూన్ ఆధారంగా వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. ఏ పంట సాగు చేయాలన్నా నీరే జీవం. నీరు లేనిది ఏ పంట రాదు. ఎందుకంటే ఒకవేళ వర్షానికి పంట వేసినా అది మొలిసినా ఆ తర్వాత వర్షాలు 10 రోజులకు వర్షం పడితేనే పంట చేతికి వచ్చింది. 20 రోజులు 30 రోజులు విపరీతమైన ఎండలు వస్తూ ఉన్నాయి. పడ్డప్పుడు వర్షం ఒకేసారి 20 సెంటీమీటర్లు పడి ఆ తర్వాత మాత్రం డ్రై స్పెల్స్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు, వాతావరణంలో వచ్చిన మార్పులు, ఇక మాన్సూన్ వ్యవసాయానికి కాలం చెల్లిపోయిందని చెప్పాలి. మంచి సాగునీటి సదుపాయం ఉంటేనే రైతులు సాగు చేయడం మంచిది. మేఘాన్ని నమ్ముకొని, ఋతుపవనాలు నమ్ముకొని పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వేరుశెనగ రైతులు గడిచిన 2 దశాబ్దాల పైగా మనం చూస్తూనే ఉన్నాం. పంట వేయడం, పంట మొలవడం, 30 రోజులు పంట పెరిగిద్ది, ఆ తర్వాత 30 రోజులు వర్షం ఉండదు, ఎండిపోయిద్ది. ఆ వేరుశెనగలో విత్తనానికి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ విత్తనం వేయడానికి భూమిని సిద్ధం చేసుకోవడానికి ఎకరానికి 20,000 ఖర్చు అయితే 5,000 మించి దిగుబడి వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇక రైతులు కూడా ఆ పంట కూడా వేయడం మానేశారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో కేవలం నీటిపారుదల సదుపాయం ఉంటేనే వ్యవసాయం. నీటిపారుదల సదుపాయం లేకుండా ఋతుపవనాలను నమ్ముకొని సాగు చేస్తే దానికన్నా లాటరీ టికెట్ కొనుక్కుంటే బెటరు అనే నానుడి కూడా ఉంది. లాటరీ టికెట్ కొనుక్కుంటే ఏదో సమయంలో లాటరీ తగిలిద్ది, కానీ ఋతుపవనాలను నమ్ముకొని వ్యవసాయం చేస్తే మాత్రం దిగుబడి తీయడం సాధ్యం కాదు అనేది తేలిపోయింది. రాబోయే రోజుల్లో ఇక ఈ ఋతుపవనాల మీద ఆధారపడిన మెట్ట భూములకి సాగునీరు అందించేందుకు పోలవరం, బనకచెర్ల లాంటి కొన్ని ప్రాజెక్టులు కూడా చేపట్టే అవకాశం ఉంది. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ప్రాజెక్టు ఒక పట్టాన పూర్తి కాదు, 20 సంవత్సరాల పైగా కొనసాగుతుంది. అందువల్ల ఉన్న ప్రాజెక్టుల కింద, బోర్ల కింద నీటిపారుదల సదుపాయం ఉన్న రైతులు మాత్రమే సాగు చేయండి. ఇక ఋతుపవనాలు నమ్ముకొని సాగు చేసే పరిస్థితులు లేదు కాబట్టి అటవీ పంటలు ఏదైనా ఒకసారి నాటితే 10 సంవత్సరాల తర్వాత అయినా మంచి దిగుబడులు వచ్చే కలప పంటలు కానీ అలాంటివి సాగు చేసుకోవడం ఉత్తమం. ఋతుపవనాల వ్యవసాయం లాభమా నష్టమా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.